నమస్కారం కేనైన్ న్యూస్ కి స్వాగతం. పోలీసులను ప్రజలకు మరింత సమీపంగా పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ప్రజల భద్రత కోసం ప్రతి అధికారి శ్రద్ధగా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పోలీస్ శాఖ మరింత శక్తివంతమైన పోలీసింగ్ను అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ ఎస్పీ రాజేష్ చంద్ర కొత్త లోగోను ఆవిష్కరించారు. ఫియర్లెస్ ఆల్వేస్ విజిలెంట్ ఫర్ ఎవర్ అనే నినాదంతో రూపొందించిన ఈ లోగో పోలీసుల్లో ధైర్యం, అప్రమత్తత, పారదర్శకతను ప్రతిబింబించడమే కాకుండా పోలీసింగ్లో వస్తున్న మార్పుకు బలమైన ప్రతీకగా నిలుస్తోంది. ఇందులో ప్రతిఫలించే నినాదం జిల్లా పోలీసుల నిబద్ధతను, కమిట్మెంట్ను స్పష్టంగా వ్యక్తపరుస్తోంది. ఈ లోగోను జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, అధికారిక పత్రాలు, సోషల్ మీడియా వేదికలలో అమల్లోకి తీసుకురాబోతున్నారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఈ లోగో కేవలం గుర్తింపు మాత్రమే కాదు, కామారెడ్డి పోలీస్ శాఖ నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యతాభావం, న్యాయబద్ధమైన విధానాలు ప్రతిబింబిస్తుందన్నారు. పోలీసులను ప్రజలకు మరింత సమీపంగా పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పారదర్శకతే మా బలం, ధైర్యమే మా ఆయుధం అనే లక్ష్యంతో పోలీసులు వ్యవహరించాల్సిన దిశగా మార్గదర్శకాలు రూపొందించామని తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ప్రజల మద్దతుతో మరింత శక్తివంతమైన పోలీసింగ్ను అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు కామారెడ్డి పోలీస్ సంబంధించి ఒక లోగోని డిజైన్ చేసుకొని మా పనితీరుకి, మా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి తగ్గట్టుగా దానికి క్యాప్షన్ కూడా డిజైన్ చేసుకొని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ అవకాశము నాకు దక్కినందుకు, మా టీం అందరికి దక్కినందుకు కూడా మేము అందరూ సంతోషంగా ఉన్నాము. సో ఇందులో ఉన్న క్యాప్షన్కి తగ్గట్టుగా మా పనితీరు ఉంటుందని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాము. సో కామారెడ్డి పోలీస్ ఎప్పుడు కూడా ఫియర్లెస్ అండ్ కంప్లీట్ విజిలెంట్ ఉంటుందనే ఉద్దేశాన్ని కూడా ఈ లోగోలో పొందుపరచడం జరిగింది. సో థ్యాంక్ యూ. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ప్రజలు రెవెన్యూ సమస్యలను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఇల్చిపూర్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్భంగా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టంను తీసుకువచ్చిందన్నారు. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే భూభారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పారు. రెవెన్యూ రికార్డులను సరిచేసుకుని భూభారతి చట్టం మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలన్నారు. అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరచాలని తహసీల్దార్ జనార్దన్ ఆదేశించారు. దర్పల్లిలో ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో జలదివాసం, శాంతి హవన, మూల మంత్రం, బలిహరణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో జలదివాసం, శాంతి హవన, మూల మంత్రం, బలిహరణ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మేళ తాళాల చప్పుల మధ్య గ్రామస్తులు నీటి కలువలతో ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని అభిషేకించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
జిల్లా నుండి నాణ్యమైన ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అయ్యేలా పరిశ్రమల శాఖ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో జిల్లా మహిళా సమైక్య ద్వారా రైస్ మిల్లు, పెట్రోల్ పంపు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఫిబ్రవరిలో జరిగిన మొదటి డిఎల్ఈపిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి క్వాలిటీ గల బియ్యం, మొక్కజొన్న మరియు సోయాబీన్ పంటలు పండుతున్నాయన్నారు. వీటిని సరైన రీతిలో మార్కెటింగ్ మరియు ఎక్స్పోర్ట్ చేస్తే జిల్లాకు మంచి గుర్తింపు వస్తుందన్నారు. రైతులకు, వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారుల సలహాలు తీసుకుని జిల్లాలోని వ్యాపారులు, మిల్లర్లు, హైదరాబాద్ లోని కామర్స్ అండ్ ఎక్స్పోర్ట్ శాఖ వారితో సంప్రదించి జిల్లా నుంచి మంచి క్వాలిటీ గల బియ్యం, మొక్కజొన్నలు, సోయాబీన్స్ ఎక్స్పోర్ట్ చేయాలని సూచించారు. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద, మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మొహన్, ఉపాధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు, క్యాషియర్గా సాయిబాబా నియమితులయ్యారు. మండలాల వారీగా పూర్తి స్థాయిలో జిల్లా కమిటీని పూర్తి చేయడం జరుగుతుందని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. పుట్ట రమేష్, నేను తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా దాదాపు 2022 ఫిబ్రవరి 27 నుండి ఇప్పటిదాకా కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను చేయడం జరిగినది. మరి ఈరోజు కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని అనుకోవడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నా రాజీనామా గల కారణాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా కామారెడ్డి జిల్లా పూర్తి స్థాయిలో కామారెడ్డిలో ఉన్నటువంటి 22 మండలాలు కంపెనీ పూర్తి అయిపోయినాయి. మీరు కామారెడ్డి జిల్లా ఇటు క్షేత్రస్థాయిలో కావచ్చు మంచి యూనిట్తో చైతన్యంతో ఉన్నది. అదే రకంగా వేరే జిల్లాలను కూడా సమన్వయం చేయాలి. స్టేట్ వ్యాప్తంగా సమన్వయం చేసి మెకానిక్ జాతి అంటూ ఒక గుర్తింపు రావాలి, ప్రభుత్వ పరంగా గుర్తింపు రావాలని చెప్పేసి ఈరోజు నేను కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని వదులుకోవడం జరిగింది. ఇలా ఈ పదవికి రాజీనామా మెయిన్ కారణం ఏంటంటే, నేను కామారెడ్డి జిల్లా అధ్యక్ష పదవి తప్పుకుంటే వేరే జిల్లాలకు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను ₹1000 అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిలా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల ఓ ఇంట్లో శ్రీ చైతన్య పాఠశాల పాఠ్య పుస్తకాలను అనుమతులు లేకుండా అక్రమంగా అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దీంతో మండల విద్యాశాఖ అధికారి పుస్తకాలు ఉన్న గదులను సీజ్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాల పాఠ్య పుస్తకాలు నిబంధనలకు విరుద్ధంగా అమ్మితే అధికారులు వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ ఒక్కొక్క విద్యార్థి నుండి ₹7,000 నుండి ₹9,000 తీసుకుంటుందన్నారు. విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోకుండా యథేచ్ఛగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, టై బెల్టులకు ₹1,000 తీసుకొని విద్యను వ్యాపారం చేస్తుందన్నారు. పాఠ్య పుస్తకాలు అమ్మడానికి ఎలాంటి అనుమతి తీసుకోకుండా తప్పుడు పత్రాలతో విద్యార్థి తల్లిదండ్రులను, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మండల విద్యాశాఖ కార్యాలయ అధికారి పాఠ్య పుస్తకాలు ఉన్న గదులను సీజ్ చేయడం జరిగిందన్నారు. అనుమతి లేకుండా గదులను తెరిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారని చెప్పారు. స్కూల్ యూనిఫామ్ కి అంటే శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ తీసుకోబోతే సీజ్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. మాత్రం ఎంఈఓ సార్ తప్పు, ఓపెన్ చేసిన చెప్తాం. అది టెండర్ వేస్తాం. ఎవరైతే ఎక్కువ టెండర్ ఉన్నాయో వాళ్ళకి అప్పచెప్తారు బాధ్యత. అది తర్వాత బెటర్. అది తర్వాత కొంచెం దూరం ఉంటే కూడా అమ్మొద్దు, ఇది వ్యాపారం చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పినా గానీ ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మాత్రం ఇవాళ ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కి ఇవాళ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు చదవాలంటే ఇవాళ పుస్తకాలకే ₹7,000, ₹8,000, ₹9,000 కట్టిన తర్వాత వాళ్ళ ఫీజులు ఏం కట్టుకోవాలి, తల్లిదండ్రులు ఎట్లా చదివించాలని చెప్పేసి కూడా మనం ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇక్కడే ₹12,000, ₹13,000, ₹14,000 ఇవాళ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ అమ్ముతా ఉన్నారో దీన్ని వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేయడమే కాదు, ఎవరైతే ఈ ఇల్లీగల్ గా ఎవరైతే ఈ ప్రభుత్వ నిబంధనలు తుంగలో వచ్చి ఎవరైతే అమ్ముతా ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయమై ఎంఈఓ గారికి, డిఓ గారికి ఇదే విషయమై చెప్పి ఫిర్యాదు చేసినాం. ఇక్కడ మేము సార్ ఇక్కడికి వచ్చినాం, వీళ్ళు రెడ్ హ్యాండ్ గా ఇక్కడ దొరికిరు, కేవలం శ్రీ చైతన్య విద్యా సంస్థ పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి మేము
వాళ్ళకు సమాచారం తెలియజేస్తా కూడా ఇక్కడికి విద్యాశాఖ అధికారులు రాకపోవడం అనేది, వాళ్ళు వచ్చి కనీసం ఇక్కడ పుస్తకాలు అమ్ముతున్నా కూడా పట్టించుకోవడం లేదంటే వీళ్ళుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి మామూళ్లకు తలొగ్గిరని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. మీరు మామూళ్లకు తలొగ్గి మీరు పని చేయండి, ఇబ్బంది లేదు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఒకసారి చేస్తూ పుస్తకాలు గోదాంగా మార్చడం జరిగింది. ఇదే విషయమై ఎంఈఓ గారికి డిఓ గారికి మేము ఇప్పుడు ఈ రోజు చాలా సార్లు కాల్ చేయడం జరిగింది, వాళ్ళకి వినియోగించడం జరిగింది. మీరు వస్తారా సీజ్ చేస్తారా అంటే కూడా వాళ్ళు ఇప్పుడు రెస్పాన్స్ కాకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ శ్రీ చైతన్య పూర్తిగా విద్యా సంస్థలకు డిఓ గాని ఎంఈఓ గాని కొమ్ము కాస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇకైనా మీరు ఈ విద్యా సంస్థలు పూర్తిగా అవినీతిని పూర్తిగా ఈ వ్యాపారాన్ని అడ్డుకోకపోతే ఈ భవిష్యత్తులో కూడా ఈ పూర్తిగా విద్యా సంఘాల ఆధ్వర్యం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకోసం అంటే ఈ విద్యా సంస్థలలో పూర్తిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆరోపణలు అలాగే అనేక అవినీతులు కూడా బయటపడుతున్నాయి. కానీ కామారెడ్డిలో మాత్రం అదే జరుగుతూ ఉంది. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలా, డిఓ గాని ఎంఈఓ గాని రాకపోతే అలాగే దీని మీద సీజ్ చేయకపోతే ఈ మళ్ళొక్కసారి ఎంఈఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం, అలాగే డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.